హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చికెన్ మజ్జిగ పులుసు. చికెన్ మజ్జిగ పులుసుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ, అలాగే బగారా రైస్, ఇలా వేటిలోకైనా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఒకే విధంగా రొటీన్గా కర్రీ, ఫ్రై, చికెన్ ఫ్రై, బిర్యానీ ఈ విధంగా చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మజ్జిగ పులుసుని ఒకసారి చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుని ఇలా ఒక 2 పచ్చిమిర్చిని వేసుకుని తర్వాత ఒక రెబ్బ కరివేపాకును వేసుకుని ఈ విధంగా వేగించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోండి. ఇలా ఈ ఉల్లిపాయలని వేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ ఉల్లిపాయలని మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉల్లిపాయను మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 10 పచ్చిమిర్చిని మిక్సీ చేసి ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇందులో మనం కారం యూస్ చేయం కాబట్టి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా కదుపుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసి ఇలా కదుపుకుని మూత పెట్టేసి ఇప్పుడు మగ్గనిద్దామండి. ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇందులో పచ్చి వాసన అంతా పోయేటట్టుగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ చికెన్ అండి. ఈ చికెన్ని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఇలా ఉడకబెట్టేసుకున్నాను నేనైతే. ఈ చికెన్లోని వాటర్ అంతా పోయేటట్టుగా ఇలా ఉడకనిచ్చి ముక్కని ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కదుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుని ఇలా కొంచెం ముక్కలకి పట్టేటట్టుగా కదుపుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు గరం మసాలా, మనం ఇంట్లో కర్రీస్కి అది యూస్ చేస్తాం కదా, ఆ గరం మసాలా వేసేసుకుని ఇలా మరొకసారి ఈ ఫ్రైని ఇలా కదుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా అయితే ప్రాసెస్. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. ఇలా మసాలా అవి పట్టేశాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 లీటర్ వరకు పెరుగుని తీసుకోండి. ఇలా గడ్డ పెరుగుని తీసుకొని ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. బాగా ఎక్కువ వాటర్ వేయకూడదు. పెరుగు అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా చిక్కగా ఉండాలి. ఈ విధంగా మజ్జిగ అనేది ఈ విధంగా చిలుక్కుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రైని అంతా ఇందులో వేసేసుకుందాము. ఇలా ఈ చికెన్ని మొత్తం ఇందులో వేసేసుకుని ఈ మజ్జిగలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మజ్జిగలో బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోండి చికెన్ని. ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా చిటపటలాడుతూ వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంపుకుని వేసుకోండి. ఇలా 2 ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా ఈ విధంగా చిటపటలాడుతూ బాగా వేగిన తర్వాత ఈ పోపునంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ మజ్జిగకి ఇలా తాలింపంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి ఈ మజ్జిగ పులుసుని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ వరకు పక్కన అయితే ఉంచుకోవాలి. ఒక 1 అవర్ అయితే కదపకుండా పక్కన పెట్టేసేయండి. 1 అవర్ కుదరకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టడం వల్ల ఈ చికెన్లోని జ్యూస్ అంతా మజ్జిగలోనికి వస్తుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది. ఈ పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి.
ఇది ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంటలు రాని వారు కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వారు కానీ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.